పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయకాల సమయంలో యేసును స్వస్థపరచు కార్యక్రమం మరియు శిలువదిన ఆరాధన ఉంటుంది. ప్రతి వారి సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగినను మెట్టెలు తత్తిలను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చున్నాడు. యూదా ప్రజలు ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో ఉన్న సమయంలో మరలా మేము ఎన్నడూ మా వాగ్దాన దేశం వెళ్ళము అని ఆలోచనప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నకుమా నకుమాతే, పర్వతములు తొలగిపోయాను, మెట్లు తత్తిన నా కృప మాత్రము నేను విడిచిపోదు. ఒకవేళ నువ్వు బబులోన్లోకి వెళ్ళినావా, అంధకారంలోకి వెళ్ళిపోయినావా, పాతాళంలోకి వెళ్ళిపోయినావా, భయపడక నేను ఎన్నడూ విడిచి వెళ్ళను. నా కృప విడిచి వెళ్ళదు, నా ప్రేమ మీతో ఉంటుంది. అలాగే నేను నిబంధన చేస్తున్నాను కాబట్టి నీ పట్ల నేను జాలి చూపిస్తున్నాను. వారే ఆయనకు ఎదురు తిరిగారు, వారే కోరిండి ఆయన ఆజ్ఞ అతిక్రమించినారు. అనేక సార్లు హెచ్చరించినప్పటికీ ఆయన మాటలు విడిచిపెట్టున్నారు. కానీ సంగమా ఆయన వాటిని గుర్తుపెట్టుకోలేదు. కానీ వారు బాధలు ఉన్నప్పుడు, దుఃఖములు ఉన్నప్పుడు మరలా అంటున్నాడు, భయపడద్దు నా కుమార్ నా కుమార్తె, నేను నిన్ను ఆదరిస్తాను. ఈరోజు ప్రియ కుమార్ నా కుమార్తె మనకు అనిపించవచ్చు, ఇదేంటి దేవుడు నాకేం చేస్తున్నాడు, నేను ఇంత బాధలో ఉన్నాను, ఇంత దుఃఖంలో ఉన్నాను, ఎన్ని శ్రమలో ఉన్నాను, ఏంటి నా పరిస్థితులకు అవుతుందని. అయితే ప్రియ కుమార్ నా కుమార్తె గ్రహించు, ఆలోచించే, ఎదుగో ఆయన కృప నేను విడిచిపోలేదు. ఆయన నీతో ఉన్నాను. నా ప్రసంగమా, నేను ఆదరించడానికి, నేను బలపరచడానికి, నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిన ఒకటే, ఆయన ఎందు వేచి ఉండడము, ఆయన కొరకు నెమ్మదిగా మనము మౌనం కలిగి ఉండడము. ఆయనకు మన బాధలు అప్పగించినప్పుడు, మన వేదనలు అప్పగించినప్పుడు ఆయన సకాలంలో గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొన్నాను. నేను ఈరోజు నిరుత్సవం బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఆందోళన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఇక ఈ దినం ధైర్యపరచండి, బలపరచండి, నీ కృపాక్షలు నింపి ఆశనింప చేయమడతాను దేవానికి కొన్నాను. వాకిన ప్రతి కొద్దులు యేసు నామను తొలగించమడతాను దేవానికి కొన్నాను. నీ దేవాశ నింపి ఆశనింపచేసి ఫలింప చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ప్రభువు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.